మేము బయలుదేరే టయానికి నాన్నొచ్చారని చెప్పాను కదా! నాన్న వస్తూ, వస్తూ జుట్టు కోడినైతే తీసుకొనొచ్చారు. ఇంకా ఈలోపు కట్ చేసి వండేసరికి 9:30 మేము తినేసరికి 10 అయింది. 10కి మేము బయలుదేరిపోయామనమాట. మా అమ్మ కావాల్సిన మసాలాలు చూడండి ఎలా ప్రిపేర్ చేసుకుందో. ఇవొచ్చేసి గుడ్లు చిన్న చిన్నవి. బావుంటాయి ఫ్రెండ్స్ వీటితో కర్రీ అయినా, ఆమ్లెట్ అయినా చేసుకుంటే. మా అమ్మ చేస్తది చాలా బావుంటది. సో, మా అమ్మ చేసే కర్రీస్ అంటే మా ఆయనకి చాలా ఇష్టం. అన్నం తినేసి మళ్ళీ ప్రయాణానికి స్టార్ట్ అయిపోయాము. మా అమ్మయితే 1 లీటర్ పాలైతే ఇచ్చింది. వాటిని కూడా పట్టుకొనొస్తున్నాను. ఇంతకుముందు తీసుకొనొచ్చిన పాలతో నేనైతే సేమియా చేశాను. అలాగే మీగడ తీసేసి నెయ్యి ప్రిపేర్ చేద్దామన్నట్టు స్టోర్ చేశాననమాట. ఇవొచ్చేసి మా దగ్గర ప్లాంట్. ఫ్లాగ్ కలర్స్ చూడండి భలే పెట్టారు కదా! సో, మా దగ్గరున్నా కూడా నాకిందులో జాబ్ రాకుండా పోయిందని చాలా బాధగా ఉంది. దూరం నుంచి వచ్చిన వాళ్ళకి ఇందులో జాబ్స్ వస్తున్నాయి. సో, నేను కూడా ట్రై చేయాలి ఇందులో ఖచ్చితంగా జాబ్ కొట్టడానికి. మా ఊరు వాళ్ళకి ఇందులో చాలా మందికి జాబ్స్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ అయితే పోయింది. దానికి బదులు జాబ్స్ అలాగే ప్యాకేజీలు కూడా ఇచ్చారు. మాకేంటంటే ఇంటి స్థలం తప్పించి ఇంకా భూములు ఏమీ లేవు ఇక్కడ. అందుకే మాకేం జాబు రాలేదు. బట్ మనం చదివితే ఖచ్చితంగా మనకి జాబ్ అయితే ఎందులో ఒక దాంట్లో ఖచ్చితంగా వచ్చిద్ది. నాకు 30 ఇయర్స్ వచ్చేలోపు నేను గవర్నమెంట్ జాబ్ పక్కా కొడతానబ్బా అని బలంగా ఫిక్స్ అయిపోయాను. ఇంకా వెళ్ళేటప్పుడు మేమైతే పెట్రోల్ అయితే బండిలో కొట్టించుకొని వెళ్ళాము. ఉంది కానీ నైట్ పూట ఒకవేళ ఆగిపోతే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుంది అనేసి ఆ ఇంటెన్షన్తో అయితే కొట్టించారు. మేము వెళ్ళేటప్పుడు మొండికంట నుంచి అశ్వాపురం మధ్యలో కొంచెం దూరంలో అడవి ఉంటుంది. ఆ అడవి అయితే కాలిపోతుంది. చూశారు, నేను చూసి మస్తు భయపడ్డా. వామ్మో ఇదేంటి అని వీడియో అయితే తీసుకున్నాను. ఇలాగ కావాలని అప్పుడప్పుడు కొంతమంది ఆకతాయిలు బీడీ తాగేసి అగ్గిపుల్ల అలానే ఆర్పకుండా పడేయడం, లేకపోతే బీడీ పడేయడం అలా చేయడం వల్ల చిన్న చిన్న నిప్పు రవ్వలు అయ్యే అంటుకొని పెద్ద నిప్పులాగా మారి అడవినంతా కాల్చేసిద్ది పాపం అడవిలో ఉన్న జంతువు.